ప్రపంచ శాంతి సభ ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ 3 ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను, ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆయన మంచి వీడియో ఇచ్చారు. అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాలా గారు ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు. తద్వారా వందల కంపెనీలు రావటానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి, మన దేశ సత్తా చూపించటానికి ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, వానర్సు రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు. కనుక ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసి మద్దతు ఇవ్వాలని, దీనికి కోఆర్డినేటర్స్గా ఉండాలని అందరి నాయకులు నేను కోరుతున్నాను. ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు వరకు 18 పొలిటికల్ పార్టీ లీడర్స్, అందులో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారు నేషనల్ లీడర్స్, బీజేపీ తరపున రూపాలా గారు, అమిత్ షా గారు లాంటి వారు మీరు చూశారు మద్దతు ఇవ్వడం. వాళ్ళందరూ ప్రపంచ స్థాయిలో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, సెలబ్రిటీసు రావడానికి ఇప్పటికే చాలామంది ముందుకు వచ్చారు. అసలు జనవరి నుండి నేను రేవంత్ రెడ్డి గారు ఈ సదస్సుకి మేము విదేశాలు ప్రయాణం చేద్దామని జనవరి 29న మేము ప్లాన్ చేసాం. మరి ఎందుకు అది ఆలస్యం అవుతుందో నాకైతే పూర్తిగా తెలీదు. 200 కోట్లు వాచ్ చేస్తారు, అందులో వాళ్ళు కూడా ఒక యూట్యూబ్లో వాచ్ చేసుకోవచ్చు. రమేష్ ఇప్పుడు నేను మైక్లో మాట్లాడాలా, అదే వితౌట్ మైక్? అంతే, వెరీ గుడ్. అరే ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేయి, ఒకరు వీడియో చేయండి. Along with my friends and coordinators, including retired Chief Secretary of the government, Dr. Rosaya. On October 2nd, 2024, India is hosting the Global Peace and Economic Summit and Prayer Rally in Hyderabad, India, co-hosted by the Honorable Chief Minister of the ruling party, Mr. Ravant Reddy, belong to Congress party which ruled India 54 years, and co-hosted by the Honorable Shri Parshottam Rupala, former BJP president, present member of parliament, Prime Minister Modi's